ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది సరే, మొత్తం మీ పిన్నే కష్టపడుతున్నప్పుడు మీరు మావయ్య, చిన్న మావయ్య గారు, బాబాయి ఆఫీస్లో ఏం చేస్తున్నట్టు అష్టాచెమ్మ ఆడుకుంటున్నారా? పిన్నితో పాటు అందరం వర్క్ చేస్తాం. అప్పుడు ఆవిడతో పాటు మీ అందరికీ క్రెడిట్స్ ఇవ్వాలి కదా. మొత్తం తానే చేస్తున్నట్టు ఆ బిల్డప్ ఎందుకు? ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? నాకు డౌట్ మామా, ఆఫీసులో మీ పిన్ని అంతా పద్ధతిగానే చేస్తుందా? మీకు అన్ని విషయాలు చెప్తుందా? లేదా చేతివాటం చూపించడం, అవకతవకలకి పాల్పడడం లాంటివి ఏమైనా చేస్తుందా? నో నో నో, మా పిన్ని చాలా పర్ఫెక్ట్. అనవసరంగా పిన్ని గురించి నోరు జారుకో. పిన్ని రియల్లీ గ్రేట్. ఈ రొటీన్ డైలాగులు విని విని బోర్ కొడుతుంది, కానీ కాసేపు మీ పిన్ని విషయం పక్కన పెట్టి అత్తమ్మ గురించి మాట్లాడుకుందాం. మీకు మీ అమ్మగారి గురించి ఏమైనా తెలుసా? మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందని చెప్పాను కదా. అంటే అత్తమ్మ తరపు బంధువులు, చుట్టాలు ఎవరు, ఎక్కడుంటారు, ఆ విషయాలు కూడా తెలియవా? ఆ విషయాలేవి నాకు తెలీదు. తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా? అత్తమ్మ గారిల్లు అంటే మీ అమ్మమ్మ గారిల్లు ఎక్కడుందో, ఏ ఊరో కనుక్కోవాలి అని అనిపించలేదా? అసలు మా అమ్మ నాకు గుర్తుంటేనే కదా. అమ్మని మరిపించేలా పిన్ని నన్ను ప్రీతిని పెంచింది. పిన్నే మా అమ్మ అనుకున్నాం. అలా ఎలా అనుకుంటారు? కన్న తల్లి సవతి తల్లి ఒకటేనా? మా పిన్నిని సౌతి తల్లి అనకు, వింటే ఫీల్ అవుతుంది. కన్న కొడుకు తన గురించి ఆలోచించలేదని పైలోకంలో ఉన్న అత్తమ్మ కూడా ఫీల్ అవుతుంది. ఈ ఇంట్లో అమ్మ ప్రస్తావన ఎప్పుడు వచ్చేది కాదు సీత. ఆ టాపిక్ ఎవరు ఎత్తేవారు కాదు. నువ్వు వచ్చాకే అమ్మ ఫోటో హాల్లోకి వచ్చింది. అయితే మీ పిన్ని బాగానే మేనేజ్ చేస్తుందన్నమాట. అత్తమ్మని కనుమరుగు చేసింది. అలాంటిదేం లేదు. పిన్నికి తను సవతి తల్లి అనిపించుకోవడం ఇష్టం లేదు. అందుకే అమ్మని హైలైట్ చేయలేదు. సరే గాని అత్తమ్మ గురించి ఎవరిని అడిగితే చెప్తారు? మావయ్య గారికి తెలుసుంటుంది కదా. పొరపాటును కూడా మా అమ్మ గురించి డాడీని అడగకు. పిన్నికి తెలిసిందంటే మళ్ళీ అదో గొడవ అవుతుంది. మరి అత్తమ్మ గురించి తెలుసుకునేదెలా? కంపెనీ గురించి తెలుసుకున్నావు కదా, అలాగే అమ్మ గురించి కూడా తెలుసుకో. నేను నీకే హెల్ప్ చేయలేను. ఎలాగైనా అత్తమ్మ గురించి తెలుసుకోవాలి. ప్రయత్నిస్తే అత్తమ్మ గురించి అన్ని వివరాలు తెలిసే అవకాశం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.